కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది. మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు. తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాబినెట్ల పోర్ట్ఫోలియో లేని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎకసెక్కంగా మాట్లాడితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టిండు. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలి. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసిండు. బీడీ కార్మికులకు ఆనాడే, ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇండ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు.